హాయ్! హలో! నమస్తే. నేను మీ శివమణి. అందరూ ఎలా ఉన్నారండి? మా మావయ్య గారైతే రీసెంట్‌గా ఒక ఫ్లాట్ తీసుకున్నారనమాట. సో, దాని గృహప్రవేశం అయితే చేశాము. చాలా జరిగిందండి. పెద్ద ఎక్కువ మందికైతే చెప్పుకోలేదనమాట. సింపుల్‌గా కానిచ్చేసాము. ఇంకా ఫోటోస్, వీడియోస్ అవేమి తీయలేదు. ఎందుకంటే మేమందరం కూడా పూజలోనే ఉన్నాం కాబట్టి, సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము. అందుకని ఫోటోస్, వీడియోస్ తీయడానికైతే కుదరలేదనమాట. పూజ అంతా అయిపోయాక నేను నార్మల్‌గా ఫోటోస్ అయితే తీసుకున్నా. ఫోటోస్, చిన్న వీడియో అనేది. నిజంగా సత్యనారాయణ స్వామిని ఏదంటే అది నెరవేరుతుంది కదండీ! సత్యం గల దేవుడు. సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇక్కడైతే ఎర్ర గోధుమ రవ్వతో చేస్తారండి. మరి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే తెల్ల గోధుమ రవ్వతో చేస్తారు. మరి మీకైతే ఏ రవ్వతో చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తర్వాత అలాగ పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఓ పక్కన పొయ్యి పెట్టి కిచెన్‌లో రా ఇటుకలతో పొయ్యికి పెడతారు కదండీ! పొయ్యి అయితే పెట్టి పరమాన్నం పాలు పొంగిస్తాం కదా! పరమాన్నం అయితే చేశారనమాట. అది పూజ దగ్గర పెట్టి అంతా అయిపోయింది. సో, అది ఈవినింగ్ దాకా అలాగా రగిలిస్తూనే ఉంచాలంట. ఆ తర్వాత ఇంకా భోజనాలకి ఏమేమి ఐటెమ్స్ చూపిస్తా వచ్చేయండి చూద్దాం. ఇలా మోతిచూర్ లడ్డు అండి. అమ్మ తీసుకొచ్చింది. బూర్లు, బ్రెడ్ హల్వా, పూజకి చేసిన పరమాన్నం, పులిహార, బిర్యానీ, టమాటా పచ్చడి, పన్నీర్ కర్రీ, వంకాయ బఠానీ శనగపప్పు కర్రీ, పెరుగు చట్నీ అనమాట, బంగాళదుంప ఫ్రై, పప్పు టమాటా, సాంబార్, ఇంకా అందరికీ రైస్, ఇంకా లాస్ట్ కడుపులోకి చల్లటి పెరుగు. నచ్చితే లైక్ చేయండి.